మావా మన బడ్జెట్లో ఛత్తీస్గఢ్లో ఉన్న చిత్రకూట్ వాటర్ ఫాల్స్, అలాగే అక్కడ ఉన్న బోటింగ్, తీర్థకర వాటర్ ఫాల్స్, అలాగే అక్కడ ఉన్న రాఫ్టింగ్ అండ్ ఒక వ్యూ పాయింట్ ఎలా కవర్ చేయాలో చూద్దాం. మనకి విశాఖపట్నం నుండి జగదల్పూర్ డైరెక్ట్ ట్రైన్ ఉంటుంది. విశాఖపట్నం కృందల్ ఎక్స్ప్రెస్ అనేటువంటిది. దానికి స్లీపర్ 230 రూపీస్. 9-10 ఈవినింగ్ 9-10కి ట్రైన్ ఉంటుంది. మార్నింగ్ 5కి అలా జగదల్పూర్లో దింపేస్తుంది. మనం జగదల్పూర్లో దిగిన వెంటనే అక్కడ నుంచి మ్యాప్స్లో బైక్ రెంటల్స్ అనేటువంటి చూసుకొని ర్యాపిడో కానీ ఆటో కానీ మాట్లాడుకొని బైక్ రెంటల్ దగ్గరికి వెళ్ళిపోయి బైక్ అయితే రెంట్కి తెచ్చుకుని ఇది బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే తేత్గా వాటర్ ఫాల్స్కి డైరెక్ట్ బస్సు ఉండదు. మనకి ట్రాన్స్పోర్టేషన్ ఆటో కానీ క్యాబ్ కానీ మాట్లాడుకోవాలి. అక్కడ నుంచి 2-3 మెంబర్స్ వెళ్తే క్యాబ్ కానీ ఆటో కానీ చాలా ఎక్కువ అడుగుతారు. 6 మెంబర్స్ అయితే ఆటో కానీ క్యాబ్ కానీ చాలా మంచి ఆప్షన్స్ అవి. 2-3 మెంబర్స్ వెళ్తే కనుక బైక్ తీసుకోవడం బెస్ట్. బైక్ రెంటల్ దగ్గరికి వెళ్ళి 500 రూపీస్ బైక్. సో నార్మల్గా 1000 రూపీస్ తీసుకుంటారు. మనం బైక్ రిటర్న్ ఇచ్చేసాక ఇంకో 500 ఎక్స్ట్రా 500 మనకి తిరిగి ఇచ్చేస్తారు అనమాట. మనం బైక్ రెంట్ తీసుకోవాలంటే మన ఆధార్ కార్డు అలాగే డ్రైవింగ్ లైసెన్స్ చూపించాల్సి వస్తుంది. సాఫ్ట్ కాపీ సరిపోద్ది, హార్డ్ కాపీ అవసరం లేదు. తీసుకున్నాక ఒక 300 పెట్రోల్ అయితే కొట్టించుకొని అక్కడ నుంచి తేత్గా వాటర్ ఫాల్స్కి అయితే మేము బయలుదేరిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంట్రీ టికెట్ అయితే 50 రూపీస్ తీసుకున్నాడు. సో లోపలికి ఎంటర్ అయ్యాక ఒక స్టెప్స్లో వాటర్ ఫాల్స్ అయితే వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి ఇంకో స్టెప్స్ దిగి కిందకి వెళ్తే సెకండ్ లేయర్ ఆఫ్ వాటర్ ఫాల్స్ అనేది చాలా బాగుందన్నమాట. నాకైతే ఇదే నచ్చింది. సో దాంట్లోకి అయితే మనం దిగలేము. సో వాటర్ ఫాల్స్ కింద పడుతుంది కదా, సో ఈ కింద అయితే మనం తడవచ్చు. నేనైతే నానాన్ని వెళ్ళి కాకపోతే అక్కడ అంతా నాచు కింద ఉంటుంది, జారిపోతే చూసుకోవాలి జాగ్రత్తగా. సో అక్కడి నుంచి బయలుదేరిపోయి మేమైతే చిత్రకూట వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు దారిలో రాఫ్టింగ్ ఉంటే సో రాఫ్టింగ్ దగ్గరికి వెళ్తే అక్కడ 50 రూపీస్ పర్ హెడ్. కాయాకింగ్ అయితే 100 రూపీస్ పర్ హెడ్. బ్యాంబూ రాఫ్టింగ్ అయితే 50 రూపీస్ పర్ హెడ్. నార్మల్ రాఫ్టింగ్ అయితే 50 రూపీస్ పర్ హెడ్. బ్యాంబూ రాఫ్టింగ్కి 6 మెంబర్స్ అట్లా ఉండాలి. సో మా లేరు ఎవరో కాబట్టి మేమైతే నార్మల్ రాఫ్టింగ్ వెళ్ళాం. సో అది కూడా చాలా బాగానే ఉంది. సో అది అయిపోయాక చిత్రకూట వాటర్ ఫాల్స్కి బయలుదేరిపోయి అక్కడ నుంచి 60 కిలోమీటర్స్. సో చిత్రకూట వాటర్ ఫాల్స్ అయితే చాలా ఎక్సలెంట్ వ్యూ అనమాట. అదైతే క్లియర్ వాటర్. దీన్నే నయగరా ఫాల్స్ ఆఫ్ ఇండియా అంటారు. అక్కడైతే బోటింగ్ అస్సలు మిస్ అవ్వకండి, చాలా సూపర్ ఎక్స్పీరియన్స్. బోటింగ్కి పెర్ హెడ్ 50 రూపీస్ తీసుకుంటారంటే వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి తీసుకెళ్తారు. కానీ ఎక్సలెంట్ వ్యూ అండ్ ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మా ప్లాన్లో కొట్ముసర్ కేవ్స్ కూడా ఉంది. కాకపోతే కొట్ముసర్ కేవ్స్ అంటే క్యాంగర్ నేషనల్ పార్క్ వెళ్ళి సఫారీ ఎక్కాలి, జీప్ సఫారీ. అది 6 మెంబర్స్కి 2400 అంటే పర్ పర్సన్ 400 పడుతుంది. కానీ మనకు అక్కడ పర్సన్స్ ఎవరు లేకపోవడం వల్ల మేమైతే అది వదిలేసి చిత్రకూటకి వెళ్ళిపోయింది. అలాగే అది అయిపోయాక మేము మార్ట్నర్ హిల్స్ అని వ్యూ పాయింట్ వెళ్ళాం. అది కూడా బాగానే ఉంది. సో అది ఒకసారి చూసుకొని బండి రిటర్న్ ఇచ్చేసి జగదల్పూర్లో అక్కడ నుంచి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయాం. ర్యాపిడోలో 40 రూపీస్ ఎంత పడింది. రైల్వే స్టేషన్లో 7:30కి ట్రైను విశాఖపట్నం ఎక్స్ప్రెస్ డైరెక్ట్ వైజాగ్ అనమాట. నెక్స్ట్ డే మార్నింగ్ 4 o'clockకి దింపేసింది. మామ ఇప్పుడు దీన్ని టోటల్ బడ్జెట్ చూసుకున్నట్లయితే స్లీపర్ 230 రూపీస్ వెళ్ళడానికి, స్లీపర్ 230 రూపీస్ రావడానికి 460 రూపీస్ అయింది. అక్కడ బైక్ రెంట్ 500 రూపీస్ అండ్ పెట్రోల్ 300 రూపీస్. అవి ఒక 800, ఇవి ఒక 460, మొత్తం 1260. చిత్రకూట వాటర్ ఫాల్స్ దగ్గర 50 రూపీస్ బోట్ రైడ్ అండ్ మనకి తీర్థగా వాటర్ ఫాల్స్ దగ్గర ఎంట్రీ ఫీజు 50 రూపీస్, అదొక 100 రూపీస్. అండ్ ఇక్కడ మన రాఫ్టింగ్ ఒక 50 రూపీస్, 150 రూపీస్. మధ్యాహ్నం ఈవినింగ్ 2 గంటలకి ఫుడ్ అయితే ఒక 200 వేసుకోండి. టోటల్ 1610 రూపీస్ అయింది. అంటే ఒక 1600 to 1700తో ట్రిప్ అయితే మనకు అయిపోద్ది. మీరు ఇన్కమ్ నుంచి ఒక 2000 పట్టుకెళ్తే మంచిది. సో ఇట్లాంటి బడ్జెట్లో ట్రిప్స్ కోసం ఫాలో అవ్వండి. ఉంటా.